అట్టడుగు వర్గాల కోసం ఎనలేని కృషి చేసిన మహనీయులు జ్యోతి బాపులే. ఇక మన టీపీసీసీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్ అన్నారు. ఇక జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఎల్బీ నగర్లోని పూలే విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అట్టడుగు సమాజం కోసం తమ ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడిన మహనీయుల ఆశయాలు కొనసాగించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వారి కుటుంబం అమెరికా నుంచి రావడం, ఈ యొక్క కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలందరూ కూడా నిర్వహించి ఆ మహాత్మ సందేశాన్ని మీరు ఎల్బీనా నుంచి వినిపించాల్సిందిగా కోరడం అయితే మేము అందరం కూడా ఈరోజు ఈ యొక్క మన పూలేరావు గారి విగ్రహానికి నివాళులు అర్పించి మరి యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మా డివిజన్ అధ్యక్షులు మన లింగాల కిషోర్ గాని కానీ, చెంపాపేట డివిజన్ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి కానీ, మరి అదేవిధంగా గడ్డెన్నారం అధ్యక్షులు వేణు యాదవ్ కానీ, ఈ యొక్క కూడలిలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగింది. మిత్రులారా, మరి ఆనాడు జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన వర్గాలకు ఆదర్శంగా నిలుస్తూ మరి ప్రతి ఒక్కరికి కూడా అక్షరాభ్యాసం ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా చదువుకున్నట్టయితే జ్ఞానం పొందుతారు, తదితర వాళ్ళ కుటుంబం కూడా ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఆనాడు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కుల జనగణన జరగాలి, తెలంగాణలో బీసీ వాళ్ళకి అందరికి కూడా న్యాయం జరగాలి, అట్లాగే ఎస్సీ ఎస్టీలకు కూడా న్యాయం జరగాలి, సబ్బండ కులాలు ఏవైతే ఉన్నాయో ఏ కులానికి అయితే అన్యాయం జరుగుతుందో ఆ కులాలకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఏనాడైతే భారత్ జోడో కార్యక్రమం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మరి యొక్క జనగణన కార్యక్రమం తీసుకోవడం జరిగింది.